సమస్త ప్రాణికోటికి అన్నపానీయాలను సమకూర్చే పరమేశ్వరుడికి ఒకానొకప్పుడు ఒక రాజ్యంలో అత్యంత సుందరమైన ఆలయాన్ని నిర్మించాడు ఒక మహారాజు. ఆయన పూర్వజన్మ స్కృతమో ఆ ఆలయ శంకుస్థాపన ముహూర్త బలమోగాని పరమశివుడు పార్వతీ సమేతుడై స్వయంగా వచ్చి విగ్రహ ప్రతిష్టాపనకు బ్రహ్మత్వం వహించాడు. ఆనాటి నుండి శివపార్వతులిద్దరూ ప్రతి మాస శివరాత్రికి ఆలయానికి వచ్చి రాత్రంతా జాగారం చేసి పోతుండేవారు. భక్తులకు ఆ ఆలయం కొంగుబంగారమైంది. వరాల జల్లులు కురిపించే పుణ్యక్షేత్రమై వర్తిల్లసాగింది. ఒక మహాశివరాత్రి నాడు పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ఆ ఆలయానికి విచ్చేశాడు. ఆ సమయంలో కన్నులు బరువెక్కి కంటి మీదకు నిద్ర ముంచుకొస్తున్న పార్వతి, నాథ, ఈ కన్నుల బరువును ఆపలేకపోతున్నాను. ఈ నిద్ర దూరం కావటానికి కథాకాలక్షేపం కావాలి. ఆ కథలు మునుపెన్నడు ఎవ్వరూ విననివి, తెలియనివి అయి ఉండాలి. చెప్పే మీకు, వినే నాకు తప్ప ఎప్పటికీ ఎవ్వరికీ తెలిసుండరాదు అంటూ కోరింది. పరమశివుడు తన అర్ధనారీశ్వరి కోరికను అంగీకరిస్తూ, దేవి, నీవు కోరినట్లే అటువంటి కథలనే చెబుతాను. కాని కథ చివరన ఒక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధానము చెప్పాలి. సరేనా అన్నాడు. పార్వతీదేవి సరేనంటూ తలాడించింది. ఆ దేవాలయానికి విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు పూజాదికాలను నిర్వహిస్తున్నాడు. ఆనాడు శివరాత్రి పర్వదినం కావటం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల అతడికి ఆలస్యమైంది. గర్భగుడి తలుపులు మూసి బయట చిందరవందరగా ఉన్న ఆలయగదులని శుభ్రం చేస్తుండగా పార్వతీ పరమేశ్వరుల సంభాషణ అతని చెవినపడింది. ఆహా, ఏమి నా భాగ్యం! శివపార్వతులను కనులారా చూసి తరించే అవకాశం దొరికింది కదా అనుకుని గర్భగుడి తలుపులకు ఉన్న రంధ్రాలలో నుండి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని ఆ తర్వాత శివుడు పార్వతికి చెప్పే కథలన్నీ విన్నాడు. ఇంటికి పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు. ఆమె నమ్మలేదు. నీవు చెప్పేది అబద్ధం అంది. ఆమెను నమ్మించేందుకు పార్వతికి శివుడు చెప్పిన కథలు ప్రశ్నాసమాధానాలతో చెప్పేశాడు. ఆడవారి నోట్లో రహస్యం అవగింజంతైనా దాగదు కదా. ఆ బ్రాహ్మణుడి భార్య చుట్టూ ప్రక్కల అమ్మలక్కలందరికీ ఆ కథలను ప్రశ్న సమాధానాలతో సహా చెప్పేసింది. ఈ కథలు ఆ నోటా లోకమంతా ప్రాకాయి. త్రిలోకసంచారి అయిన నారదుడికి ఈ కథల సంగతి తెలిసింది. లోకసంచారి కలహ భోజప్రియుడు కదా. ఈ విషయం తిన్నగా పోయి పార్వతికి చెప్పాడు. నేను నా భర్తను లోకంలో ఇంతకు ముందెన్నడూ లేనివి, ఎవ్వరూ విననివి, ఎవ్వరికి ఎప్పటికీ తెలియని కథలు చెప్పమని కోరాను. తీరా ఆ కథలు భూలోకవాసులందరికీ తెలిసాయి. అంటే నా పతి చెప్పిన కథలన్నీ ఇంతకు ముందు ప్రచారంలో ఉన్నవేనా అనుకుంది. పరమేశ్వరునిపై అలిగింది. అలిగి నిలదీసింది. గతుక్కుమన్నాడు శంకరుడు. జరిగింది తెలుసుకోవటానికి తన దివ్యదృష్టిని సారించాడు. బ్రాహ్మణుడి ఉదంతం శివుని దృష్టి పథంలోకి వచ్చింది. జరిగింది పార్వతికి వివరించి బ్రాహ్మణుడిని బేతాళుడిగా చెట్టును ఆశ్రయించుకు బ్రతకమని శపించాడు. తను చేసిన తప్పును తెలుసుకుని శివుడిని బ్రాహ్మణుడు శరణుకోరాడు. భోళాశంకరుడు అతడిపై జాలిపడి 30,000 సంవత్సరాలు అలాగే పడివుండు. నిన్ను వశం చేసుకోవటానికి విక్రమార్కుడనే రాజును ఒక మాంత్రికుడు వినియోగించుకుంటాడు. అప్పుడు అతడికి ఈ కథలు చెప్పి సమాధానం చెప్పమను. అతడు సమాధానం చెప్పలేనిదే చివరి కథ. ఆ తర్వాత అతడికి మాంత్రికుడి పన్నాగం చెప్పు. నీవు రాజు వశం అయి అతడు జీవించినంతకాలం అతడికి సేవ చేసి అతడు సశరీరంతో స్వర్గానికి వచ్చినప్పుడు నీవు కూడా శాప విముక్తి పొంది స్వర్గాన్ని చేరుకో అంటూ శాప విమోచన మార్గం ఉపదేశించి అంతర్ధానమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బేతాళుడై ఆనాటి నుంచి శివుని ఆజ్ఞ మేరకు చెట్టును ఆశ్రయించుకుని విక్రమార్కుని రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు.